న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో రౌడీ షీటర్లకు పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. నగరంలో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. వీరిలో 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. మత్తు పదార్థాలకు అలవాటు పడి రౌడీ షీటర్లు మరింత రెచ్చిపోతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయి డ్రగ్స్ కట్టడికి పోలీసులు టెస్టులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో రౌడీ షీటర్లకు పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. హైదరాబాద్ లో 1300కు పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 250 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా అందులో 190 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే మధ్యకాలంలో చూడొచ్చు, ఫామ్ హౌస్ లో కావచ్చు, పబ్లో కావచ్చు, వరుసగా దాడులు చేస్తూ ఉన్నారు పోలీసులు. అలాగే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న రౌడీ షీటర్స్ కి అయితే డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. నగరంలో మొత్తం 1300కి పైగా రౌడీ షీటర్లు ఉన్న నేపథ్యంలో వీరిలో 250 మందికి ఈ రోజు రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. ఇందులో 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మత్తు పదార్థాలకు అలవాటు పడి రౌడీ షీటర్లు మరింత రెచ్చిపోతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో రౌడీ షీటర్లకు పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. నగరంలో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. వీరిలో ఈ రోజు 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాదేవి, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో రౌడీల ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా వారందరినీ బైండ్ ఓవర్ చేసుకొని పెద్ద మొత్తంలో వీటికి సంబంధించి కూడా వీరికి సంబంధించి డ్రగ్స్ టెస్ట్ చేసిన నేపథ్యంలో వీరికి సంబంధించి ఇందులో 250 మందికి పైగా వీరికి సంబంధించి 250 మందికి సంబంధించి డ్రగ్స్ కిట్ ద్వారా టెస్ట్ చేసిన అందులో 190 మందికి సంబంధించి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా వీరంతా కూడా గంజాయి విధిగా వాడుతున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి అయితే వీరందరినీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా పిఎస్ నుంచి తీసుకెళ్లబోతున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా పాతవర్తితో పాటు హెడ్స్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత వీరి ఆగడాలు పెరిగిపోవడం, ఆ రోడ్ల మీద కూడా వీరని నేపథ్యంలో వీళ్ళు కీలక ఆపరేషన్ హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు చేసినట్టుగా చెప్పవచ్చుంది. 1300 సంబంధించిన రౌడీ షీటర్లను గుర్తించారు. అందులో కేవలం 250 మందికి సంబంధించి రౌడీ షీటర్లకి ప్రాక్టీస్ చేసి అందులో 190 మందికి సంబంధించి కూడా పాజిటివ్ వచ్చింది. ఇదంతా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్టుగా గుర్తించారు. కొన్నేళ్లుగా వీళ్ళు గంజాయి సేవిస్తున్నట్లుగా వారి టెస్ట్ లో బయటపడ్డారు. వీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు హైదరాబాద్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.